ఈ వ్యక్తి సముద్రంలో నుండి కొట్టుకువచ్చి ఒక విచిత్రమైన దీవిలోకి వస్తాడు. అయితే ఇతడికి మెలకు వచ్చి చూసేసరికి ఆ దీవి నిండా అమ్మాయిలే ఉంటారు. అలాగే అక్కడున్న యువరాణి, నువ్వు మాతోనే ఈ దీవిలో ఉంటే నిన్ను మహారాజుగా చేస్తామని చెప్తారు. అప్పుడు ఈ వ్యక్తి ఇదంతా తన కళ అని మళ్లీ స్పృహ కోల్పోతాడు. ఆ తరువాత ఇతన్ని ఆ దీవిలో ఉన్న కోటలోకి తీసుకువెళ్లి ఈ యువరాణి ఇతడిని మహారాజులా చేస్తుంది. అలాగే ఇతడికి దగ్గరవ్వాలని ఈమె ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ ఇతడికి మనసులో మాత్రం తన భార్యనే గుర్తు వస్తూ ఉంటుంది. అలాగే ఆమె తన కోసం ఎదురు చూస్తుందని దిగులు పడుతూ ఉంటాడు. కొన్ని రోజులు గడిచాక ఆ ఐలాండ్ దగ్గరికి కొంతమంది దొంగలు బోటు వేసుకుని వస్తారు. అప్పుడు ఈ వ్యక్తి ఎలాగోలా కష్టపడి ఆ బోటులోకి చెరబడి వాళ్లతో పాటు ఈ ఐలాండ్ నుండి తప్పించుకుంటాడు. కానీ కొద్ది దూరం వెళ్ళాక అలల తాకిడి ఎక్కువ అవడం వల్ల వీళ్ల బోటు దెబ్బతిని దారి మధ్యన ఉన్న మరో దీవి దగ్గరికి వెళ్తారు. అప్పుడు వీళ్ళంతా ఆ దీవిలో తినడానికి ఏమైనా ఆహారం దొరుకుతుందని వెతకడానికి వెళ్తారు. కానీ విచిత్రంగా వీళ్ళకి ఆ దీవిలో పెద్దని రాక్షస పాదముద్ర కనపడుతుంది. దీంతో వీరందరికీ భయం పట్టుకుంటుంది. కానీ ఈ వ్యక్తి మాత్రం మనం త్వరగా కావలసిన ఆహారాన్ని తీసుకుని ఈ దీవి నుండి వెళ్ళిపోదామని చెప్తాడు. దీంతో ఇతడు అన్నట్లుగానే వీళ్ళు అక్కడ దొరికిన ఆహారాన్ని పోగు చేస్తూ ఉంటారు. అయితే ఇతడికి అక్కడున్న గుహలో పెద్దని రాతి సుత్తి కనపడుతుంది. అలాగే ఇక ఆ రాత్రికి వీళ్ళు ఆ గుహలోనే ఉంటూ మాంసాన్ని వండుకు తింటూ ఉంటారు. ఇంతలో ఆ గుహలోకి భారీ ఒంటికన్ను రాక్షసుడు వస్తాడు. అలాగే ఇతడు తన గుహ ద్వారానికి బండరాయిని అడ్డుపెట్టి వీళ్ళని బయటికి వెళ్లకుండా ఆపేస్తాడు. తర్వాత ఏమైందో అనేది తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.